సార్ నమస్తే అండి. నమస్తే. మన భారతదేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టొచ్చు. అందుకు అనుగుణంగా మనం చూస్తూనే ఉంటాం. మనకి తెలియనివి, మనం ఎప్పుడు విననివి, మనం ఎప్పుడు చూడని రాజకీయ పార్టీలు చాలా ఉంటాయి. పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉంటాయి. కాకపోతే ఒక్క రాజకీయ పార్టీ దాని పేరు కూడా చాలా విచిత్రంగా ఉంది. 'కాక్రోచ్ జనతా పార్టీ' అసలు ఏమన్నా వైరల్ అవుతోందా? ఏంటి ఆ పార్టీ ఏం చెప్తారు? అంటే యాక్చువల్‌గా దాన్ని కాక్రోచ్ జనతా పార్టీ అనే కన్నా గూడా బుద్ అంటే మనం బొద్దింక అంటాం దాన్ని. హ్మ్. బొద్దింక జనతా పార్టీ అంటే బీజేపీ అనేటువంటి దానికి సరిపోతుంది. అలా బొద్దింక జనతా పార్టీ అనే పేరుతో అంటే అసలు ఈ బొద్దింక అనేది ఎలా ఎమర్జ్ అయిందంటే ఈ ఈ దాదాపు ఒక 15 రోజుల నుంచి బొద్దింక అనే పదానికి పొలిటికల్‌గా విపరీతమైన గుర్తింపు లభించింది. హ్మ్. అంటే సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ గారు మొదలుపెట్టాడు యాక్చువల్‌గా ఇది. ఈ బొద్దింకల గొడవ. అవును. మొదలుపెట్టి ఆయన సోషల్ మీడియా మీద టార్గెట్ చేశాడు. సోషల్ మీడియా ఇంటలెక్చువల్స్ అనే పేరుతో చాలామంది సోమరులు వాంటెడ్‌గా అలా కూర్చొని ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది ఈ ఫేక్ డిగ్రీ గాళ్ళందరూ ప్రపంచం మీద పడి ఫేక్ డిగ్రీ గాళ్ళు అనే మాట వాడాడాయన. నిరుద్యోగులు. నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా వాళ్ళ అసహనాన్ని, వాళ్ళ గందరగోళాన్ని అక్కడ డంప్ చేస్తున్నారు. హ్మ్. ఈ డంప్ చేసినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని, ఈ ఫేక్ డిగ్రీ బ్యాచ్ అంతా వీటిని కోర్టుల్లోకి డంప్ చేస్తున్నారు హ్మ్. అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. ఆ టైంలో వాళ్ళని, వీళ్ళని అందరినీ ఆ ఫేక్ డిగ్రీ వాళ్ళని, నిరుద్యోగుల్ని, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులని అందరినీ కలిపి బొద్దింకలన్నాడాయన. హ్మ్. ఈ బొద్దింకల గందరగోళం ఎక్కువైపోతోంది ప్రపంచంలో ప్రతి ఏరియాలోనూ అన్నట్టుగా మాట్లాడాడాయన. దీని మీద విపరీతమైన రియాక్షన్ వచ్చింది దేశవ్యాప్తంగా. అంటే భావ ప్రకటన స్వేచ్ఛని అర్థం చేసుకుని, దాన్ని గౌరవించాల్సినటువంటి సుప్రీం కోర్టు ఇలా వ్యాఖ్యానించటం సబబు కాదు అని జనాలందరూ నిరసన తెలియజేశారు. హ్మ్. అంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అనేది అభిప్రాయాలు తెలియజేయడానికి ఒక వేదిక దొరికింది కాబట్టి మేము ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం. మా ఎక్స్‌ప్రెషన్ మీద మీరు దాడి చేస్తే ఎలాగా? అన్న పద్ధతిలో చాలామంది మాట్లాడారు. అవును మేము బొద్దింకలమే. ఇప్పుడు చెప్పండి ఏమిటి? అన్న పద్ధతిలో మాట్లాడారు. సీజే గారి మీద దాడి జరిగింది. దాడి. ఆయన వివరణ ఇచ్చాడు తర్వాత. హ్మ్. అంటే నా ఉద్దేశం మిమ్మల్ని టార్గెట్ చేయటం కాదు. లేకపోతే ఈ దేశపు యువతని అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు అని చెబుతూ, తన లక్ష్యం ఫేక్ డిగ్రీలతో కోర్టుల్లోకొచ్చినటువంటి అడ్వకేట్స్ పేరుతో కోర్టులోకొచ్చి, ఈ సోషల్ మీడియా జ్ఞానాన్ని అక్కడ ప్రదర్శించటం అనే దాని మీద నాకున్నటువంటి చిరాకుని నేను అలా వ్యక్తీకరించాను తప్ప, నాకు యూత్ పట్ల గౌరవం ఉంది అని చెప్పి ఆయన ఒక వివరణ ఇచ్చుకున్నాడు. హ్మ్. ఈ సందర్భంగా జరిగినటువంటి ఈ బొద్దింక చర్చలకి ఎక్స్‌టెన్షన్‌గా ఇప్పుడు ఇది బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకుంటున్నటువంటి ఒక కుర్రాడు ఇప్పుడు ఇలా రంగప్రవేశం చేశాడు. చేసి అతను సరదాగా అనుకున్నాడా? లేకపోతే డిజైన్డ్‌గా అనుకున్నాడా? అనేది పక్కన పెట్టేస్తే, ఒక ఆన్‌లైన్ అప్లికేషను, వ్యవహారాలు అన్నీ లింక్ చేస్తూ సోషల్ మీడియాలో ఆ లింక్‌ని షేర్ చేయటం మొదలుపెట్టాడు. హ్మ్. నేను ఒక కొత్త పొలిటికల్ పార్టీని ఫ్లోట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీనిలో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వండి అని చెప్పి ఆయన ఒక పిలుపునిస్తూ ఒక అప్లికేషన్ ఇచ్చాడు. ఆ పార్టీ పేరు ఇందాక మనం అనుకున్నటువంటి ఈ బొద్దింకల జనత. బొద్దింక జనతా పార్టీ. ఈ బొద్దింక జనతా పార్టీ అనేది ఇక్కడ అప్పటికే సీజే గారి వ్యాఖ్యలతో అసహనంతో ఉన్నటువంటి నిరుద్యోగులు వీళ్ళందరికీ కనెక్ట్ అయింది. హ్మ్. కనెక్ట్ అయ్యి ఇమ్మీడియేట్‌గా దానిలోకి చేరటం మొదలుపెట్టారు. ఈ చేరటం మొదలుపెట్టడం అనేది మొదటి రోజు 50,000 అలా వెళ్ళిపోతోంది నంబర్. హ్మ్. జనాలు కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు 12,000,000కో ఎంతకో చేరిపోయింది. చేరిపోయిందంట. చేరిపోయింది. జనాలు విపరీతంగా వెళ్తున్నారు. దాని గురించి మాట్లాడుకుంటోంది ప్రపంచం. మనం గూడా మాట్లాడుతున్నాం ఇప్పుడు. మనము మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది నిజంగా సస్టైన్ అవుతుందా? ఇతనికి ఆప్‌తో లింకులున్నాయి ఈ కుర్రాడికి. హ్మ్. ఇతను గతంలో ఆప్‌తో యాక్టివ్‌గా ఉన్నాడు. వాళ్ళ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో ఉన్నాడితను. ఉండి అతను ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నాడు. సిసోడియాతో అతను దిగినటువంటి ఫోటోలు అవన్నీ ఇప్పుడు వైరల్ వైరల్ అవుతున్నాయి. అవుతున్నాయి. అందుకని ఇతనికి రాజకీయ సంస్కరణవాదపు ఆలోచనలున్నాయి. సంస్కరణవాదంతో ఇప్పుడు పనులయ్యే పరిస్థితి లేదు. సంస్కరణవాదాన్ని ఎలా వాడుకుంటారో అన్నా హజారే మూవ్‌మెంటే నిరూపించింది.
ఆయన దేశంలో అవినీతి ఉంది, దేశీయ సంపద అంతా బయటకు తరలిపోతుంది, స్విస్ బ్యాంకులకి నల్లధనం వెళ్ళిపోతోంది, ఇవన్నీ మాట్లాడుతూ ఆ రోజున నిరసన దీక్షలో కూర్చున్నాడు. ఆ వాతావరణాన్ని యూపీఏ గవర్నమెంట్కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వాడేసుకుని అధికారంలోకి వచ్చింది. మేము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తెస్తాం, ఈ దేశపు ధరలన్నీ తగ్గించేస్తాం, ఇలా రకరకాల భ్రమలు కల్పించారు. కల్పించి ఒక 30 పేజీల లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారు ఆ టైంలో, నల్ల కుబేరులు అని. ఇవన్నీ చూసి జనాలు భారతీయ జనతా పార్టీ ఏదో చేస్తుంది అనే భ్రమకి గురయ్యారు, కానీ ఏమీ జరగలేదు. దేశం అంతా మోదీ, నమో మోదీ, నమో మోదీ అంటూ దద్దరిల్లిపోవడం కూడా మనం చూసాం. అవును, అప్పుడే ఇప్పటికీ మోదీ మాని అట్లానే ఉంది అనుకుంటున్నారు. అట్లాగే ఉంది. అలా అక్కడ అది ఎలా నాశనమైంది, ఆయన ఏమైపోయాడు ఫైనల్గా, అన్నా హజారే ఏమైపోయాడో ఇప్పుడు ఇతను కూడా అదే కాబోతున్నాడు అనేటువంటి ఒక సందేహం. అలా కాకుండా ఉండాలంటే అతనికి వచ్చినటువంటి రెస్పాన్స్, అతను ఇంకో మాట అన్నాడు, మనం శ్రీలంకలోను తర్వాత నేపాల్లోను ఒక మేరకు బంగ్లాదేశ్లోను ఈ జంజీ మూమెంట్లు చూసాం. హ్మ్. అందుకని అలాంటి మూమెంట్ ఒకటి ఇండియాలో క్రియేట్ అవ్వటానికి ఒక ప్రాతిపదిక ఉందనేది అర్థమైంది అనే మాట చెప్పాడు ఇతను. చెప్పాడు కాబట్టి ఇది కరెక్టే, కానీ నిర్మాణంలోకి రాకపోతే ఇది నిష్ప్రయోజనం అవుతుంది, దీన్ని ఇంకెవరో వాడేసుకుంటారు. హ్మ్. అందుకని ఇమ్మీడియట్గా అతను ప్రోగ్రామింగ్లోకి వచ్చేయాలి, ఒక ప్రోగ్రామ్ ఇవ్వాలి వీళ్ళకి. ఇచ్చి ఏం చెయ్యాలి అనేది కూర్చుని జనాలతో మాట్లాడాలి. ఇతను ఒక మాట చెప్పాడు, మీకు అంటే దానికి అర్హతలు ఏంటంటే ఎక్కువ సమయం ఖాళీగా ఉండేవాళ్ళు, బద్ధకస్తులు, హ్మ్. ఇలా కొన్ని అర్హతలు రాశాడు. అంటే బొద్దింకలకు ఉండే లక్షణాలన్నీ రాశాడు ఈయన. రాసి ఇలాంటి వాళ్ళు అర్హులు అన్నాడు. అంటే ఏ మేరకు సీరియస్గా ఈ బొద్దింకల పోలిక వచ్చినప్పుడే కొంతమంది అన్నారు, చెత్త పోగైనప్పుడు బొద్దింకలు వస్తాయి, చెత్త పోగుపడకపోతే బొద్దింకలు రావు. ఆ చెత్త ఏర్పడిన తర్వాత బొద్దింకలు వచ్చి కొంత క్లీన్ చేసే ప్రయత్నం చేస్తాయి అవి, హ్మ్. ఆ చెత్తను కన్జ్యూమ్ చేయటం ద్వారా. వాటిని పాజిటివ్గా అర్థం చేసుకోండి అని కూడా మాట్లాడారు కొంతమంది సీజే గారికి వ్యతిరేకంగా. హ్మ్. ఆ ప్రకారం చూస్తే ఇప్పుడు ఈ బొద్దింకలు కూడా బద్ధకంగా ఉండాలి, వీటితో పాటు ఇక్కడ ఉన్న చెత్తని నిర్మూలించే పని కూడా వాళ్ళదే. కాబట్టి ఈ బొద్దింకలు ఇక్కడ చెత్త వేసింది ఎవరు, ఈ చెత్త పోగుపట్టడానికి కారణం ఎవరు, దీని మీద కొంత దర్యాప్తు చేసి వాళ్ళ మీద ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం అనేది ఒక ప్రోగ్రామ్గా తీసుకోవాలి. ఎప్పుడైతే సీజే గారు వ్యాఖ్యలు చేశారో, దానిని వ్యతిరేకిస్తూ వెంటనే ఒక ఆవేశంతో పెట్టిన పార్టీనా ఇది? లేదంటే వ్యతిరేకత ఏదైనా కాదు, చేద్దాము అని అనుకుంటున్నారా? వ్యతిరేకత కాదు, దాని ఇన్స్పిరేషను, దాని మీద వచ్చినటువంటి నిరసనలు, ఆయన చేసిన కామెంట్స్ మీద దేశం అంతా ఎట్లా కదిలింది, ఆ కదలిక అనే దాన్ని ఒక పాజిటివ్ వేగా చూశాడు ఇతను. హుహు. చూసి దానికి కనెక్ట్ అవ్వాలి అనుకున్నాడు, అయ్యాడు, సక్సెస్ అయిపోయాడు, ఓకే. కానీ వాట్ నెక్స్ట్ అనేది ప్రోగ్రామ్. ఇప్పుడు ఆయనకి మద్దతు తెలియజేసినటువంటి ఈ 12 మిలియన్స్ బ్యాచ్ని ఆయన కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు, ఇలా ఆయన జరుగుతదని. ఎక్స్పెక్ట్ చేశాడా లేదా అన్నది కాదు, ఇప్పుడు జనాలు వచ్చేసి అతని గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి హ్మ్. నీ ప్రోగ్రామ్ ఏమిటి అనేది ఇప్పుడు చెప్పాలి. చెప్పి ఆయన ఇక్కడికి రావాలి, ఇప్పుడు అక్కడ కూర్చోవటం కాదు, అవును. ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి జనంతో కనెక్ట్ అయ్యి ఒక కొత్త పార్టీ, కొత్త విధానంతో ఏర్పాటు చేస్తే నిజానికి వాక్యూమ్ ఉంది, హ్మ్. పొలిటికల్ వాక్యూమ్ ఉంది. పొలిటికల్ వాక్యూమ్ ఉంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే అక్కడ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ 3 ప్రాంతీయ పార్టీలు ఏదో పద్ధతిలో ఎన్డీఏతో లాలూచీలో ఉన్నవే. కనుక యాంటీ ఎన్డీఏ స్టాండ్తో నడిచేటువంటి ఒక పొలిటికల్ పార్టీకి అవకాశం ఉంది అక్కడ. ఇదే పరిస్థితి ప్రతి రాష్ట్రంలోనూ ఉంది. హ్మ్. ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నటువంటి అన్ని పార్టీలని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇన్ టోటల్ వాళ్ళు కంట్రోల్లోకి తీసేసుకున్నామని బలంగా నమ్ముతున్నారు. అందుకని ఒక ఆల్టర్నేటివ్ పార్టీ కోసం జనం చూస్తున్నమాట వాస్తవమే. ఇలాంటి ఒక యంగ్ బ్యాచ్తో, అతను 30 ఏళ్ళో ఏదో చెప్తున్నారు, హ్మ్. ఆ ఏజ్లో అతను గనక మూవ్ అయ్యి వస్తే యూత్ కనెక్ట్ అవుతుంది, స్టూడెంట్స్ కనెక్ట్ అవుతారు. కొంత సరే. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా మొదలుపెట్టి దీన్ని జనంలోకి తీసుకెళ్ళటం అనేది అంత కష్టమేం కాదు, ఈజీగానే మూవ్ ఆన్ అవ్వచ్చు అవును. చూడాలి ఈ కాబట్టి. అన్రెస్ట్ వాడుకుని. హ్మ్. కానీ ఆ నిర్మాణంలోకి కదలకపోతే మాత్రం ఇది నిష్ప్రయోజనం అవుతుంది. అవును. ఇప్పుడు అతని మూమెంట్ చూస్తే ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను అంటున్నాడు. ఆ ప్లాట్ఫామ్ పొలిటికల్ పార్టీ అయితేనే సస్టైన్ అవుతుంది, కానీ
లేదు ఈ నిరసనలు తెలియజేస్తూ వాళ్ళు పోస్ట్ చేసేటువంటి వీడియోలు ఇప్పుడు ఇందులో చేరిన వాళ్ళందరికీ ఒక యాక్టివిటీ చెప్పాడు ఆయన. హ్మ్. మీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, ప్రభుత్వాల వైపు నుంచి జరిగే అధికార దుర్వినియోగాలు వీటన్నిటికీ సంబంధించిన కంటెంట్ ఇక్కడ డంప్ చేయండి అన్నాడు. యెస్. కానీ ఈ డంపింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్కో మరోదానికో పరిమితం అయిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ తీసుకుని జనాలను ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ముందుకు కదలగలిగితే ఎలక్షన్ పక్కన పెట్టేసి డెఫినెట్గా ఒక మంచి ప్రభావవంతమైనటువంటి పార్టీగా ఎమర్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.